పవిత్ర, కొన్ని నిర్ణయాలు ఆలోచించి తీసుకుంటాం, మరికొన్ని ఆవేశంతో తీసుకుంటాం. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు అనర్థాలు సృష్టించే అవకాశం ఉంది. ఆలోచించి తీసుకునే నిర్ణయాలు అపార్థాలకు దారితీసే ఛాన్స్ ఉంది. హలో, కడుపు నిండా లంచ్ తినలేదా? ఆకలేస్తుందా? నేనా? తిన్నాను. ఎందుకలా అడిగావు? అర్థం పర్థం లేకుండా ఏదేదో మాట్లాడి నా బుర్ర తింటుంటే డౌట్ వచ్చింది. అది కాదు పవి, నీ మెళ్ళో నేను తాలి కట్టి తప్పు చేశాను అంటూ ఇన్నాళ్ళు నా మీద కోపంగా ఉన్నావు కదా. మరి పేపర్లో వచ్చిన పువ్వు ద్వారా నేను చేసింది కరెక్ట్ అని దేవుడు కూడా తన నిర్ణయం చెప్పాడు. ఇప్పటికైనా నా మీద నీ కోపం తగ్గిందా లేదా? ఈ గుడి చాలా బాగుంది, మనసుకి ప్రశాంతంగా ఉంది. కోరుకున్నోడు పక్కనుంటే ప్రశాంతంగా ఎందుకుండదు? సంజు, నువ్వేంటి ఇక్కడ? మీ మధ్యన పానకంలో పుడకలాగా వచ్చానని ఫీల్ అవుతున్నావా? అది కాదు సంజు, నువ్వు ఇక్కడ గుడికొచ్చావా అని అడుగుతున్నాను. వావ్, సూపర్! నేనిక్కడికి వస్తానని నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా? సడన్ గా చూసి షాక్ అయ్యావా? మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు నీకు కోపం కూడా వచ్చి ఉంటుంది. అదే బయట కనిపించకుండా నువ్వు వాడే డ్రామా సూపర్. నీకు హ్యాట్స్ ఆఫ్. సంజు, చూసావా, నేను అలా అండం స్టార్ట్ చేశానో లేదో సర్కి నరాలు ఉప్పొంగిపోతున్నాయి. ఎన్నాళ్ళిలా పవిత్ర, నీ మాట వేరు, మనసులో ఉండే ఆలోచన వేరు. రంగులు మార్చే ఊసరివలి కంటే దారుణంగా తయారవుతున్నావు నువ్వు. వాడేరా ఆది. ముందు పవిత్రని చంపి తర్వాత వాడెంతో చూద్దాం. అక్కడ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళల్లో పవిత్ర ఎవరు? ఫోటో డౌన్లోడ్ అవుతుంది, ఎవరు పవిత్రో తెలుస్తుంది. వెయిట్ చెయ్యి. ఇందాక నుంచి ఫోటో మీద చక్రం గిర్రం తిరుగుతుంది కానీ ఫోటో మాత్రం డౌన్లోడ్ అవ్వట్లేదు. చూద్దాం, ఉండ్రా. నిన్ను తిట్టి తిట్టి నాకే సిగ్గేస్తుంది, కానీ నీకైతే అది లేదు. ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తున్నావు. ఇప్పుడిప్పుడే పవిత్ర మెంటల్గా ఫ్రీ అయ్యి నాతో కాస్త కలుస్తుంది. ఈ సంజన వచ్చి మొత్తం చెడగొట్టేలా ఉంది. సంజు, నాతో రా, నీతో మాట్లాడాలి. నేను రాను. వస్తావా? రావా? రా. ఏయ్, ఆదిగాడితో వెళుతుందంటే అదే పవిత్ర అయి ఉంటుంది.
ఇక్కడికి ఎందుకు వచ్చావు? రాకూడదా? తలతిక్క సమాధానాలు చెప్పకు. అసలు మేము ఇక్కడికి వస్తున్నట్టు నీకెవరు చెప్పారు? అదంతా నీకెందుకు? నిన్ను తీసుకుని పవిత్ర ఇక్కడికి రావడం నాకు నచ్చలేదు, అందుకే నేను వచ్చాను. రోజు రోజుకి అసలు నువ్వెంత చీప్ గా బిహేవ్ చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? అసలు ఎందుకు ఇలా తయారయ్యావు? పెళ్లి పిట్టల మీద నువ్వు నన్ను కాదని దాని మెడలో తాళి కట్టడం చీప్ కాదా? నిన్ను వలలో వేసుకొని అది ఇష్టం వచ్చినట్టు తిరగడం చీప్ కాదా? నిన్నింకా లవ్ చేస్తూ నువ్వే కావాలని ఆరాటపడుతూ నిన్ను దక్కించుకోవాలని ట్రై చేయడం మాత్రం చీప్, అంతేనా? నోరుంది కదా అని ఏది పడితే అది వాక్కు. అయినా నువ్వు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు. అవి తగ్గించుకుంటే మంచిది. నాకెందుకో ఒంటరిగా కూర్చున్న అమ్మాయే పవిత్ర అనిపిస్తుంది. ఏదో ఒకటి డిసైడ్ చేసుకో అన్న. ఫోటో రావట్లేదు, నువ్వు డిసైడ్ చేయట్లేదు. ఒకసారి ఆది పక్కన వెళ్ళిన అమ్మాయి పవిత్ర అంటున్నావు, ఇంకోసారి ఆ ఒంటరిగా ఉన్న అమ్మాయి పవిత్ర అంటున్నావు. ఎవరో చెప్తే పని ముగించేసుకుని వెళ్ళిపోదాం. ఆ అమ్మాయే పవిత్ర, కన్ఫర్మ్. ఇంకెందుకు ఆలస్యం? ఆది వచ్చేలోపు దాన్ని ఫినిష్ చేద్దాం. పదండి. చూడు సంజు, నీకిదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి మమ్మల్ని ఫాలో అయ్యే ప్రయత్నం చేసినా, పవిత్ర మనసు గాయపడేలా బిహేవ్ చేసినా నా రియాక్షన్ వేరేలా ఉంటుంది. అంతదాకా తెచ్చుకోవద్దు.